ఇక భారత్ నేపాల్ బంధం మరింత బలోపేతం కానుంది. ఇప్పటికే జల విద్యుత్, కనెక్టివిటీ, ట్రేడ్ రంగాల్లో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం కొనసాగుతోంది. భవిష్యత్తులోనూ అదేవిధంగా ఇండియాతో సహృద్భావ సంబంధాలను కొనసాగించాలని బ్యాలెన్ భావిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు అండ్ సీనియర్ జర్నలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, దశాబ్దాలుగా నేపాల్ను రూల్ చేస్తున్నటువంటి నేపాలీ కాంగ్రెస్ అవ్వచ్చు, అలాగే సిపిఎన్ యుఎంఎల్ వంటి ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ను కాదు అని ఒక ఇండిపెండెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి యువకుడిని నేపాల్ ప్రధాని కావడం అనేది సౌత్ ఏషియన్ పాలిటిక్స్లో ఒక గొప్ప మార్పుగా చూడొచ్చంటారా రాజకీయాల్లో? ఒక రకంగా గొప్ప మార్పు, ఒక రకంగా విచారం కూడా. వందల సంవత్సరాలు నేపాల్లో ఒక సామ్రాజ్యం ఉండేది, షా సామ్రాజ్యం. వాళ్ళు 1947లో నేపాల్ సామ్రాజ్యం షా మీతో కల్పించుకోండి అని నెహ్రూని అడిగారు. నేపాల్ని స్వతంత్రం వచ్చినప్పుడు మనం వద్దొద్దు అన్నాం. ఆయన ఏదో పరిపాలించారు. ఆయన తర్వాత ఆయన వంశపాలికలు పరిపాలించారు. 2006లో పెద్ద ఎజిటేషన్, చైనీస్ సపోర్ట్తో, జ్ఞాపకం పెట్టుకొని ఓవర్ త్రో చేస్తే భారతదేశం కూడా పెద్ద ఏదో నీతిమంతులు ఉన్నట్టుగా మన రాజకీయంలో అది డెమోక్రసీ చేయాలని ఆయన బయటికి పంపించేశారు. భారతదేశం నో అంటే ఆ సామ్రాజ్యం. దాని తర్వాత పరిణామాలు ఏమొచ్చినాయి? 2008లో ఎవరైతే చైనా పెట్టిన పార్టీలు వచ్చినాయో అధికారంలోకి వచ్చేసారు. వాళ్ళు అధికారంలోకి వచ్చి 2008 నుంచి ఈయన బాలన్ షా గవర్నమెంట్ తోసేసే వరకు 2025 15 సంవత్సరాల్లో 15 ప్రభుత్వాలు, సంవత్సరానికి ఒక సంవత్సరం ఒక పరిపాలన పడిపోయేది, ఇంకో గవర్నమెంట్ వచ్చేది. వీళ్ళ మధ్యన ఒక 5-6 పంచుకునేవారు పదవులన్నీ, డబ్బులు, కరప్షన్ విపరీతంగా అయిపోతే ప్రజలు ఆశ్చర్యపోయారు. ఏదో మహారాజా సామ్రాజ్యం ఏదో కరప్ట్ ఫ్యామిలీ అనుకోలేదు. వాళ్ళు డామినేటింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఇది వర్స్ట్ ఫెలోస్ అనేసి వాళ్ళు ఎలా తీయాలంటే ఎలా తీస్తారు? రాజకీయం ఎలక్షన్ అంటే ఆ పార్టీలే ఉంటాయి కదా, ఇంకెవరు వస్తారు? 119 సీట్లు ఉన్నాయి తెలంగాణలో, ఆంధ్రాలో 175. ఆ 4వ 3వ పార్టీలు పోటీ చేస్తాయి అంతే. అలాంటి పరిస్థితిలో మే 22ని 23ని కాఠ్మండు మేయర్ ఎలక్షన్ వస్తే బాలన్ షా దిగండి. ఆయన ఒక సింగరు, ర్యాప్ సింగర్ అంటే యువకులకి అందరికీ ఇష్టం వచ్చేది టైప్ ఆఫ్ సింగింగ్, పాపులర్. అది మేయర్ అయిపోయాడు. మేయర్ అయిపోయాక ప్రజలందరూ చాలా అగ్రెసివ్గా ఉండేవాడు. మేయర్గా గవర్నమెంట్ని లెక్క పెట్టేవాడు కాదు, నిజంగా తేలుస్తాననేవాడు సెంట్రల్ గవర్నమెంట్. సో ప్రజలకు చూసి ఉన్న వాళ్ళని తరివేయాలంటే యాజిటేషన్ తీసుకురావాలని యాజిటేషన్ తీసుకొచ్చారు. తరివేశారు ప్రభుత్వం బంగ్లాదేశ్లో. తరివేశాక వాళ్ళు చేసిన తెలివితేటల పని ఏంటంటే వాళ్ళు అధికారం తీసుకోకుండా ఎవరినో చీఫ్ జస్టిస్ని రిటైర్డ్ పర్సన్ పెట్టారు. ఎలక్షన్లు వచ్చినాయి. పూర్తిగా పాత వాళ్ళని బయటకు గెంటేయాలి, కరప్ట్ ఫెలోస్, అన్ని విధాలుగా కరప్ట్ అని తరివేసి ఈయనకి అధికారం ఇచ్చారు. దాంతోపాటు మీరు ఆలోచించవలసింది, మరి 2024 ఆగస్టులో బంగ్లాదేశ్లో కూడా ఇలా చేశారే, మరి వాళ్ళు ఏమి ఎలక్షన్లో ఎందుకు గెలవలేకపోయారు బంగ్లాదేశ్లో? అంటే వాళ్ళు డైరెక్ట్గా ఆగస్ట్ 2024 పరిపాలనలో వాళ్ళే దిగిపోయారు. దిగిపోయి వాళ్ళు సంవత్సరంన్నరలో చెడ్డ పేరు తెచ్చుకున్నారు. కరప్ట్, ఉక్కమేనాలు ఏమి రాదని వాళ్ళని తరివేశారు. అక్కడ ప్రజలు వీళ్ళు చాలా ఇంటెలిజెంట్గా బయట ఉన్నారు, అధికారంలోకి వచ్చారు. సో ప్రజలు అక్కడ ఉన్న ఆ 15-18 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళని ఏనుగులు అంటారో ముసళ్ళు అంటారో బయటికి తరివేయటానికి ఎలా తరివేయాలని ఎంటర్టైనర్కి ఛాన్స్ ఇచ్చారు. సో అది బ్యాక్గ్రౌండ్. చాలామంది ఏమంటారంటే ర్యాప్ సింగరు, ఒక పాట పాడేవాడికి, ఈ రాక్ అండ్ రోల్ పాటల టైప్ వాడికి ఇస్తారా అంటే మీ అందరికీ ఒకటే జ్ఞాపకం చేస్తున్నా. జెలెన్స్కీ యుక్రెయిన్ ప్రెసిడెంట్ విశేషంగా పోరాడుతున్నాడు రష్యాతో. 7-8 సంవత్సరాలు బట్టి ప్రెసిడెంట్గా ఉన్నాడు. అతను ఏం చేసేవాడు? ఒక నైట్ క్లబ్లో కొమీడియన్. అలాంటి వ్యక్తి ప్రెసిడెంట్ అవ్వాడు. అలాంటి వ్యక్తి మైట్ ఆఫ్ రష్యన్ సామ్రాజ్యాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇంకా వెళ్తే డొనాల్డ్ ట్రంప్ ఏంటి ఫేమస్, ఎక్కడి నుంచి వచ్చాడు? ఎంటర్టైనర్గా వచ్చాడు. ఆయనకి షోస్ ఉండే, టాక్ షోస్. ఆయన ప్రత్యేక టైప్ ఆఫ్ షో, దానివల్ల ఫేమ్ వచ్చింది. సో మనం ఒక అంశనా తక్కువ వేయకూడదు. ర్యాప్ సింగరే, లేకపోతే రాక్ అండ్ రోల్ సింగరే, పాటగాడే, యాక్టరే అంటే దాంట్లో కూడా చాలా మ్యాజిక్ ఉన్నాయి. పరిస్థితులు కలిసి వచ్చినప్పుడు
ప్రజలు వాళ్ళ వెనకాల వెళ్తారు. కానీ అందరూ సార్, ఒక కనుక్కొని ప్రొటెస్టర్గా లేదంటే ఒక రెవల్యూషనరీగా గెలవడం వేరు, బట్ ఒక అడ్మినిస్ట్రేషన్ను నడిపించడం అనేది వేరు. అంటే సిస్టమ్ లోపల ఉన్నటువంటి బ్యూరోక్రసీని బాలేంద్ర ఎలా హ్యాండిల్ చేయగలరంటారు? 3 కోట్ల మంది ఉన్నారు అంతే. 3 కోట్లు 3.5 కోట్ల జనాభా. 1 కోటి మంది నెపలీస్ భారతదేశంలో పనిచేస్తున్నారు. ఆ 3.5 కోట్లలో మీరు ఆశ్చర్యపోతారు. జనం 1.5 మంది ఎక్కడి నుంచి, బీహార్ ఉత్తరప్రదేశ్ నుంచి అక్కడ సెటిల్ అయ్యారు. బాలెన్ షా కూడా మిథిలా నుంచి, బీహార్ నుంచి వచ్చేది వాళ్ళ తాతలు. బీహార్ ఒకటి. రెండో పాయింట్ మీరు అందులో ప్రశ్న ఏంటంటే, అతను ఫెయిల్ అవుతాడు, సక్సెస్ అవుతాడో చెప్పలేం. కరెక్ట్గా చెప్పారు మేడం. అది మనం ఎవరు ప్రిడిక్ట్ చేయలేం కదా. ఎలా పరిపాలిస్తాడు, పరిపాలన స్కిల్ ఉన్నాయా, అధికారంలో రావటం. ఫెయిల్ అవుతే అయిపోతాడు. ఫెయిల్ అవుతే మళ్ళీ పాత వాళ్ళు రావటానికి అవకాశం. అతను ఆ పాత గవర్నమెంట్స్ ఏం చేశారు? 18 సంవత్సరాలు 2008 నుంచి చైనాను సపోర్ట్ చేసేవారు. చైనీస్ అంబాసిడర్ ఏమంటే అది మాట వినేవారు. అది చైనీస్ ఎంబసీకి వెళ్ళి ఆర్డర్స్ తీసుకునేవారు ఓపెన్గా. చైనాకి ఎన్నో ఇచ్చేశారు అన్నీ కలిసి. ఇప్పుడు ఇతను ఎలా పరిపాలిస్తాడు? బేసిక్ షూడ్నెస్ ఉండి, బేసిక్ ఆనెస్టీ ఉంటే సక్సెస్ అయిపోతాడు. పెద్ద రిసోర్స్ ఉన్నది, 2-3 రిసోర్సెస్. టూరిజం ఒక పెద్ద రిసోర్స్, హైడ్రో పవర్ ఒక పెద్ద రిసోర్స్. నేపాల్కి చిన్న దేశం. ఆఫ్టర్ ఆల్ తెలంగాణ కంటే తక్కువ పాపులేషన్, కరెక్ట్. 3 crores, 3.5 crores. సో మేనేజ్ చేయడం కష్టం కాదు. కామన్ సెన్స్, సింపుల్ ఐడియాస్. పెద్దలేదో ప్రజలతో అమెరికాని చైనాని దింపి భారతదేశాన్ని పెద్ద పవర్ పాలిటిక్స్ ఆడతానంటే పోతాయి. ఆడు పవర్ పాలిటిక్స్ ఆడు. ఎందుకంటే భారతదేశం లెక్క పెట్టదు, లొంగదు, ఇగ్నోర్ చేస్తాదని తెలుసుకున్నారు. బంగ్లాదేశ్ కూడా గత నెల బట్టి మనం చూసేదంటే అద్భుతమైన సంబంధాలు మనతో వచ్చేసారే. బంగ్లాదేశ్ చక్కటి సంబంధాలతో వచ్చేసారు. అంటే హసీనా ఇక్కడ ఉన్నదంటే భారతదేశం చెప్పింది. మరి దలైలామాని ఇక్కడ పెట్టుకున్నాం కదా, దలైలామాని చైనా ఇచ్చేయమంటున్నారు. దలైలామాని ఇచ్చేస్తే మాకు చైనాకి తగు లేదు, ఇచ్చేయమంటారా? అది ఆర్గ్యుమెంట్ ఉన్నది భారతదేశం. ఎవరో రక్షణకు వచ్చారు. సో మంచి సంబంధం బంగ్లాదేశ్తో. కొత్తగా ఎలక్ట్ అయిన ప్రధాని, కొత్తగా ఎలక్ట్ అయిన అర్థం చేసుకున్నాడు. సో నేపాల్ కూడా అర్థం చేసుకుంటాదా? ఇతను అంటే చేసుకుంటాడు అనుకుంటున్నా. బేసిక్ షూడ్నెస్ ఉంటుంది ఇతను. ఆ పాత నాయకులు, ఆ పోయిన వాళ్ళు, ఆ ఓలీ, ఇంకోడు మార్క్సిస్ట్ అంతా వాళ్ళు సెమీ లిటరేట్స్. ఏదో చదువుకున్నారు, ఐడియాలజీ అంటారు, కానీ ఈ షూడ్నెస్ లేదు. ఈ షూడ్నెస్ ఇందాక చెప్పాను కదా, ఒక యాక్టర్కి, ఒక ఎంటర్టైనర్కి, ఒక కామెడియన్కి, ఒక యాంకర్కి ఆ షూడ్నెస్ ఉంటుంది. ఆ షూడ్నెస్ వాళ్ళకి లేదు. ఏదో పార్టీ జెండాలు, ఓట్లు కొనుక్కోవటం, ఏదో ఇది అది మ్యానిపులేట్ చేయటం, అంతవరకు. షూడ్నెస్ ఉన్నదా? ఏమాత్రం ఉన్నా సర్వైవ్ అవుతాడు. భారతదేశంతో గొడవ పెట్టుకోవద్దు, పవర్ పాలిటిక్స్ చేయొద్దు. చాలాసార్లు పవర్ పాలిటిక్స్, ఏదో అమెరికాను తీసుకొచ్చేస్తాం. ఇక భారతదేశం, అమెరికాకి ఇంట్రెస్ట్ లేదు, చైనాకి కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్నది, ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు. వీళ్ళంతా అనవసరమైన బంధుత్వాలని చైనా కూడా అర్థం చేసుకున్నది. ట్రబుల్సమ్ రిలేటివ్స్ అంటారు కదా, ట్రబుల్ ఇచ్చే బంధువులు. సో ఇలాంటి వాళ్ళు పెట్టుకుంటారా? సో బాలెన్ షా చేయవలసింది సింపుల్గా ఉంటే మళ్ళీ ఏం గొడవదు. సింప్లిసిటీ, ఆనెస్టీ. కొద్దిగా ఆ పబ్లిక్తో ఈ లంచాలు తినేసి, పిచ్చి పిచ్చి చేసి, ఫ్యామిలీని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇలాంటి డ్రామా చేయకపోతే ఈ విల్ కంటిన్యూ అవ్వాలి భారతదేశానికి. ఎందుకంటే ఆ పాత సరుకు, చైనీస్ సరుకు, పాకిస్తాన్ సరుకు, ఇదంతా ఇది చాలా ట్రబుల్సమ్ క్రియేట్ చేసేవారు. భారత్ కూడా తిరిగి ట్రబుల్ క్రియేట్ చేసే. సో నేను అనుకుంటున్నా కేర్ఫుల్గా ఉంటాడు అని హోప్ చేస్తాను.